వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్ వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. ఈ వార్త మీ మనసును కాస్త కలవరపరిచే అవకాశం ఉంది. మిమ్మల్ని కలవరపరచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. 6 ఏళ్ల పాపపై ఒక ఘోరం జరిగింది. ఒక అఘాయిత్యం చేశాడు, హతమార్చాడు ఒక కామాంధుడు. ఇటు హైదరాబాద్లోని నార్సింగిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నుంచి ఆ బాలిక కనిపించకుండా పోయింది. ఇటు రాత్రి 10 గంటలకు ఇటు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ పాప తల్లిదండ్రులు. సీసీటీవీ ఫుటేజ్లో ఇటు బాలికలను తీసుకెళ్తున్న దృశ్యాలను ఆ సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గమనించారు. ఇటు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లిన ఆ కామాంధుడికి సంబంధించిన విజువల్స్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. నిందితుడిని పట్టుకొని విచారించగా పోలీసులు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇటు అర్ధరాత్రి బాలిక మృతదేహాన్ని చూపించాడు ఆ కిరాతకుడు. ఘటన పైన ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఫాస్ట్ పేస్లో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తామంటూ మొత్తానికైతే పోలీసులు హామీ ఇచ్చారు. ఆ విజువల్స్లో కనిపిస్తున్న వ్యక్తి వాడే ఒక రాక్షసుడు. 6 ఏళ్ల చిన్నారిని, 6 ఏళ్ల పాపని అన్యం పుణ్యం తెలియదు. ఆ వయసులో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా తెలియని ఆ వయసులో మొత్తానికైతే చాక్లెట్లు ఇప్పిస్తానంటూ ఆ చిన్నారిని, 6 ఏళ్ల చిన్నారిని తన ఇంటి నుంచి దూరంగా మొత్తానికైతే తనని తీసుకెళ్లడం జరిగింది. ఇటు తల్లిదండ్రులు కొంత ఇంటి బయటనే ఆడుకుంటున్న పాప సడన్గా కనిపించకుండా పోవడంతో రాత్రి 10 గంటల సమయం కల్లా ఇట్లా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదును చేశారు. తమ పాప ఇంటి ముందు ఆడుతున్న పాప కనిపించకుండా పోయిందంటూ. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రశాంత్ ఉన్నాడు. ప్రశాంత్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిందితుడికి శిక్ష పడిందా? ఆ పాపకు సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్ ఏమైనా ఉందా? ఆ తల్లిదండ్రులు ఏమంటున్నారు? ఎస్ కళ్యాణ్, నిన్న నార్సింగిలో ఒక ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవాలి. 6 ఏళ్ల చిన్నారి పైన ఒక కామాంధుడు బలవంతం చేసి ఆమె మరణానికి కారణమయ్యాడని చెప్పుకోవాలి. నార్సింగిలో తమ ఇంటి దగ్గర ఆడుకుంటున్న పాపని చాక్లెట్ ఇప్పిస్తానంటూ కూడా అక్కడి నుంచి పట్టుకు వెళ్ళి అమ్మాయి పైన బలవంతం చేయటం, దాంతోనే అమ్మాయి కూడా ఆ ప్రాణాలు అయితే కోల్పోయింది. ఇప్పుడు ఒక తల్లిదండ్రులకి ఇప్పుడు ఒక విషాద ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి ఈ నగరంలో. సో మొత్తానికి ఈ వివరాల సంగతి చూసుకున్నట్లయితే ఇంటి దగ్గర ఉదయం నుంచి ఎప్పుడు పిల్లలు బయట ఆడుకునే ఉంటారు. సో అలాంటి సందర్భంలోనే ఆ ఏరియాకి సంబంధించిన ఎప్పుడు తెలిసిన వ్యక్తిగా ఉంటూ ఒక ఆయన పిల్లల్ని అక్కడి నుంచి మరొక చోటుకి పట్టుకెళ్ళాడు. సో ఆ నేపథ్యంలోనే ఆ తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ అలా చూసుకుంటూ పిల్లలు అక్కడ కనిపించకపోవడంతోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా తల్లిదండ్రులు వెతకడం అయితే జరిగింది. సో ఎట్టకేలకు అమ్మాయి కూడా కనిపించకపోవడంతో ఆ స్థానికుల సహాయ సహకారాలు తీసుకుంటూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పూర్తిగా ఫిర్యాదు అయితే చేశారు. సో దాని తర్వాత పోలీసులు ఫిర్యాదు చేసిన తర్వాత స్థానికుల సమాచారం క్యాబ్స్ అందరూ కూడా హుటాహుటిన రంగంలో దిగి ఆ ఏరియాలో గల సీసీ కెమెరాలన్నీ కూడా చెకింగ్ చేస్తూ ఎక్కడ ఈ అమ్మాయి తాలూకా వివరాలు జాడలన్నీ కూడా తెలుసుకుంటూ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనే కోణానికి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు తీసుకుంటూ కూడా వెళ్ళారు. సో ఆ నేపథ్యంలోనే ఆ పిల్లతో పాటు ఇంకొక వ్యక్తి సంచరించిన ప్లేసులు జాడలన్నీ కూడా ఆ క్యాబ్స్ కనిపెట్టడం అయితే జరిగింది. సో కనిపెట్టిన తర్వాత అగంతకుడు తాలూకా చోటుకు వెళ్ళి పూర్తిగా అతన్ని పట్టుకొని రౌండ్ వచ్చేసి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత అమ్మాయి ఎక్కడుందనే జాడైతే చూపించాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఒక విఘాత జీవిగా అయితే అక్కడ కనిపించింది. సో అతన్ని పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్ళి అమ్మాయిని ఇటు తల్లిదండ్రులకి అప్పగించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మొత్తానికి పోలీసులు కూడా ఈ కేసుని పూర్తిగా చెకింగ్ చేస్తూ అసలు దీనికి గల కారణాలేంటి, ఈ అబ్బాయి ఇలాంటి వారిపైన ఇంకేమైనా చేస్తున్నాడనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఇతని పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతారు, సో ఎలాంటి క్రిమినల్స్ కేసు పెట్టి ఇతని పైన ఎలాంటి చర్యలు ఉండబోతాయనే దాంట్లో ఇప్పుడు పోలీసులు పెట్టే సెక్షన్ల పైన ఆధారపడి ఉంటుందని ఇప్పుడు చెప్పుకోవచ్చు కళ్యాణ్. అయితే ప్రశాంత్, ఆ నిందితుడు ఎక్కడి వ్యక్తి? ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తేనా లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తా? ఏం చేస్తుంటాడు? అతడి గురించి ఏమైనా వివరాలు తెలుసా? సో ఈ నార్సింగ్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులే ఇప్పుడు అధికంగా ఉన్నారు. సో ఇటు బీహార్ కావచ్చు, ఒడిశా రాష్ట్రానికి చెందిన
వ్యక్తులుగా ఇప్పుడు ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు. సో ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి మాత్రమే అయి ఉండొచ్చు అనేది ఇప్పుడు వివరాలు కొంతమేరకు అందుతున్నాయి. సో తల్లిదండ్రులు కూడా ఇతర ప్రాంతానికి చెందినవారు. సో అక్కడి నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ఇప్పుడు తమ ఉపాధి చేసుకుంటూ కూడా తమ జీవనోపాధి సాగిస్తున్నారు. సో తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా ఇక్కడ చదివించుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో నిన్న ఆదివారం సెలవు కావటం, పిల్లలు కూడా ఇంటి దగ్గర ఆడుకుంటున్నారనే కోణంలో కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టడం అయితే జరిగింది. సో అలాంటి సందర్భంలోనే ఇలాంటి అఘాంతకుడు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి ఇలాంటి బలవంతమైన చర్యలు చేసుకుంటూ తమ పిల్లల ప్రాణం పోవడానికి కారణమయ్యాడు. సో అతన్ని ఇప్పుడు టేకప్ తీసుకున్నారు, రిమాండ్లోకి కూడా తీసుకున్నారు. సో అతనిపైన పెట్టిన సెక్షన్లు కావచ్చు, మిగతావన్నీ కూడా పోలీస్ అధికారులు పూర్తిగా ఎంక్వైరీ కోణంలో జరుగుతోంది. సో అతనున్న నివాసం కావచ్చు, అతనిపైన ఇంకా ఎటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేకపోతే ఇతర బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా పూర్తిగా వెరిఫికేషన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా పోలీసులు తీసుకుంటారో, ఇతనిపైన ఎలాంటి చర్యలు తీసుకొని ఇతన్ని ఏ విధంగా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయన్నది మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కళ్యాణ్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఒక 6 ఏళ్ల చిన్నారి తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఇటు తల్లి తండ్రి ఇద్దరు కూడా వలస కూలీలే, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఇటు తల్లిదండ్రి ఇంట్లో ఉన్న సమయంలో మొత్తానికి తను బయట ఆడుకుంటున్న సమయంలో ఈ కామాంధుడే, ఆ విషయంలో మనకు కనిపిస్తున్న వ్యక్తి, ఇతను కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తే. మొత్తానికైతే 6 ఏళ్ల చిన్నారికి ఇటు చాక్లెట్లు కొనిస్తాను అంటూ మొత్తానికి తన ఇంటి దగ్గర నుంచి కొంత దూరంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజెస్ని వెరిఫై చేసి పోలీసులు ఈ కామాంధుడిని అయితే పట్టుకున్నారు. కానీ ఆ పాప ప్రాణాలని అప్పటికే ఆ కామాంధుడు ఆ పాపపై అఘాయిత్యం చేసి ఆమె ప్రాణాలను కూడా తీసేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇలాంటి ఒక దురదృష్టవ సంఘటన అని చెప్పొచ్చు, ఒక హారిబుల్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ ఇన్సిడెంట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎందుకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి? ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఎక్కడ ఇటు మన దేశంలో ఎక్కడ ఉన్న వ్యక్తులైనా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్కి ఎందుకు పాల్పడుతున్నారు? వాళ్ళకి ఇటు లా మీద, అంటే లా అండ్ ఆర్డర్ మీద ఇంత కూడా భయం లేదా? ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు కానీ, గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు వాళ్ళకి వేసిన శిక్షలు కానీ, వీటన్నిటిపైన వీళ్ళకెందుకు అవగాహన లేక ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయా? ఒక 6 ఏళ్ల చిన్నారి పైన అఘాయిత్యం చేయడానికి ఎలా అసలు మనసు ఎలా ఒప్పుద్ది? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. 6 ఏళ్ల పాప పైన ఇలాంటి ఒక ఘటనకి పాల్పడడానికి, ఇలాంటి ఒక ఘటనకు పాల్పడ్డ ఆ వ్యక్తిని మరి మనిషి అనాలా, మృగమనాలా తెలియట్లేదు, కానీ అలాంటి వ్యక్తులకి ఎలాంటి శిక్షలు వేయాలి? ప్రజలందరికీ దీనిపైన అవగాహన ఎందుకు కలగట్లేదు? ఒక చిన్నారి 6 సంవత్సరాల చిన్నారి పైన. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక హారిబుల్ ఇన్సిడెంట్, ఒక ట్రాజడీ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్లోని నార్సింగి పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఎక్కువ శాతం ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్, అలాగే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్కర్స్, ఇతర రాష్ట్రాలు యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్, బీహార్ అలాంటి రాష్ట్రాలు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస కూలీలుగా ఎక్కువ మంది వస్తున్నారు. అలాంటి వలస కూలీలుగా ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లల బాధ్యత, వాళ్ళ పిల్లల సేఫ్టీ గురించి కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. పిల్లల్ని బయట వదిలేసాం, ఇంటి ముందే ఉన్నారు అని ధైర్యంగా ఉండలేని సిచ్యువేషన్. అలాంటి క్రూర మృగాలు అనాలా, ఈ మనిషిని ఏమనాలో తెలియదు, కానీ అలాంటి వ్యక్తులను ఏం చేయాలి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఆ కారులో చూడండి, ఆ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ నిందితుడు ఆ 6 ఏళ్ల చిన్నారి ఎక్కడైతే విగతజీవిగా పడి ఉందో ఆ చోటుకి తీసుకెళ్ళి తనను కూడా చూపించండి. మొత్తానికైతే ఒక అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత తన గొంతు నులిమి ఆ 6 ఏళ్ల పాపని కూడా చంపేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. వాడెవడు, ఏంటి, ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు, వాడిని బహిరంగంగా శిక్షించాలి. అలాంటి శిక్ష ఇంకొకరికి అలాంటి ఆలోచన కూడా కలిగించకూడదు. అలాంటి శిక్ష కనుక వేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.